జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న ముఫ్తీ మహమ్మద్ సయీద్ను డిసెంబర్ 24న ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించారు. వారం రోజుల క్రితం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడం వల్ల 79 ఏళ్ల సయీద్ను ఎయిమ్స్లోని ఐసీయూకు తరలించారు. కొంతకాలంగా ఛాతీ, మెడనొప్పి, తీవ్ర జ్వరంతో బాధపడుతున్న సయీద్ 10 రోజులుగా వెంటిలేటర్పై ఉన్నారు. ఆయనకు ఆక్సిజన్ థెరపీ అందిస్తున్నా పరిస్థితి మెరుగు కాకపోవటం వల్లే ఆయన తుదిశ్వాస విడిచారని తెలుస్తోంది. గతేడాది మార్చిలో జరిగిన జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న పీడీపీ, బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా ముఫ్తీ మహమ్మద్ సయీద్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ముఫ్తీ మహమ్మద్ సయీద్ మృతికి జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సహా పలువురు నేతలు సంతాపం తెలిపారు. జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న ముఫ్తీ మహమ్మద్ సయీద్ను డిసెంబర్ 24న ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించారు. వారం రోజుల క్రితం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడం వల్ల 79 ఏళ్ల సయీద్ను ఎయిమ్స్లోని ఐసీయూకు తరలించారు. కొంతకాలంగా ఛాతీ, మెడనొప్పి, తీవ్ర జ్వరంతో బాధపడుతున్న సయీద్ 10 రోజులుగా వెంటిలేటర్పై ఉన్నారు. ఆయనకు ఆక్సిజన్ థెరపీ అందిస్తున్నా పరిస్థితి మెరుగు కాకపోవటం వల్లే ఆయన తుదిశ్వాస విడిచారని తెలుస్తోంది. గతేడాది మార్చిలో జరిగిన జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న పీడీపీ, బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా ముఫ్తీ మహమ్మద్ సయీద్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ముఫ్తీ మహమ్మద్ సయీద్ మృతికి జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సహా పలువురు నేతలు సంతాపం తెలిపారు.